కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ శరవేగంగా విస్తరిస్తుంది. అక్కడ ఇప్పటికే 200 మందికి పైగా ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడినట్టుగా సమాచారం రావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుంది. కేరళలో పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతుండటంతో పక్కనే ఉన్న తమిళనాడు ప్రభుత్వం తీవ్ర అప్రమత్తమైంది. కేరళ సరిహద్దుల గుండా తమ రాష్ట్రంలోకి వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు అక్కడ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేసింది. తమిళనాడు సరిహద్దు జిల్లాలైన కోయంబత్తూర్, తేని, కన్యాకుమారితో పాటు కడలూరు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖలను తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆయా జిల్లాల సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేరళ నుంచి తమ రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని రకాల వాహనాలను, ప్రయాణికులను చెక్పోస్టుల వద్ద అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం నిఫా వైరస్ కేసులు నమోదైనట్లు అధికారిక సమాచారం లేదు. రెండు రాష్ట్రాల ఆరోగ్య శాఖల పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. కేరళ నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో అవసరమైన అప్రమత్త పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నిఫా వ్యాప్తి ప్రమాదం ఉన్నట్లుగా ఎలాంటి హెచ్చరికలు అయితే జారీ కాలేదు. జ్వరం, తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు లేదా నరాల సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. నిఫా వైరస్ ప్రధానంగా గబ్బిలాల ద్వారా, కలుషితమైన ఆహారం, ప్రధానంగా చెట్టు నుంచి నేల రాలిన పండ్లు, ఈత కళ్ళు ద్వారా వ్యాపిస్తుంది. పండ్లు తినే ముందు శుభ్రంగా కడుక్కోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రోగికి దూరంగా ఉండటం, పరిశుభ్రత పాటించడం ద్వారా మంచిదని భావిస్తున్నారు.